ఆయన మనకేం ఆశీర్వాదాలు ఇచ్చాడని కాదు ఇప్పటి వరకు కూడా. ఆయన మన కుటుంబాన్ని ఎలా పోషించుకొచ్చాడని కాదు ఇప్పటి వరకు కూడా. మన బ్రతికి ఎలా తీసుకొచ్చాడనేది కాదు ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏమని ధైర్యంగా మాట్లాడుతున్నాడు చూసావా? యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల ఉంచాడు అనమాట. ఏంటి? తండ్రి చిత్తం మేరకు ఆయన ఏ పర్పస్ కోసం అయితే ఈ లోకానికి వచ్చాడో ఆ యొక్క 40 రోజులు సాతాను చేత శోధించబడిన అక్కడ నుంచి స్టార్ట్ అయినటువంటి జర్నీ అంతా కూడా ఏం చేశారు? యేసు ప్రభు వారి దేవుడని ఎరిగారు, కానీ ఆయన ఒక మాయలోడుగా, ఒక శాతపడి చేసేవాడిగానే ఊహించి నమ్మారు తప్ప ఆయన ద్వారానే నిత్య జీవము మనం మరణించిన తర్వాత ఇంకొకటి ఉందనే ఉద్దేశము ఏ ఒక్కరిలో కూడా వాళ్ళు కలగలేదు. అయితే అక్కడ పిలాతు, రోమా గవర్నమెంట్ డిసైడ్ చేసి నిర్ణయించారు కనుక సిలువేశారని మీరు అనుకుంటున్నారా? ఎందుకు సిలువేశారు? యేసు ప్రభు వారు డిసైడ్ అయ్యారు కనుకే సిలువేయబడ్డారు. పిలాతు అక్కడ శిక్ష విధించాడు కాబట్టి యేసు ప్రభువుకు సిలువేశారు అనుకున్నారా? కాదు. రాజాతి రాజు అయినటువంటి యేసు ప్రభు వారు నిర్ణయించాడు కనుక ప్రవచనాల మేర కిందకు అయ్యగారు చూపించినట్లుగా ప్రతిదీ ప్రవచనమే. ప్రతిదీ కూడా 4500 సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకానికి వస్తాడు, ఇలా ఇలా జరుగుతుంది, ఇలా మన కోసం, మనుషుల కోసం, మీ సాక్షాత్తుగా దేవుడే మీ మధ్యకి వచ్చి ప్రాణము ఇస్తాడని ప్రవచనాలన్నీ కూడా ఈ యొక్క కొత్త నిబంధనలో దేవుడు మాట్లాడుతున్నాడు. పిలాతు కాకపోతే ఇంకొకటి వేస్తాడు. ఈరోజు ఎలాగైతే ముఖ్యమంత్రులు ఉన్నారో ఒకవేళ పిలాతు కాకపోతే ఇంకెవడైనా వేస్తాడు. ఎందుకు? యేసు ప్రభు వారు డిసైడ్ అయ్యి ఆయన ఈ లోకంలో ఈ పాప పరిహార్థ నిమిత్తము ప్రపంచం యావత్తు కూడా ఏ పాపంతో అయితే బ్రతికి మరణాన్ని జయించలేకపోతున్నారో ఆ మరణాన్ని జయించడానికి యేసు ప్రభు వారు మరణాన్ని శాశ్వతంగా సమాధి చేయడం జరిగింది. హల్లెలూయా. వాస్తవంగా చెప్పండి, ఇప్పుడు మనకి మరణం ఉందంటారా? ఉందా లేదా? శరీరానికి ఉంది, అది కదా పట్టించుకో అవసరం లేదు. ఎందుకంటే కానీ దాని పట్లే స్పృహ అంతా, దాన్నే ఇంకొక 4 సంవత్సరాలు ఏదో మాత్రలు వేసి ఇంకా పెంచాలని ఆశ, దాన్నే ఇంకొద్ది సంవత్సరాలు ఈ లోకంలో కనిపించాలి మా మొక్కమని ఆశ. అంటే ఉండొద్దని కాదు నా ఉద్దేశం, కానీ నిత్య జీవం కోసం కూడా ప్రయాసపడి ఆయన తట్టు తిరిగి బ్రతికేటువంటి ఆశ కూడా మనలో కూడా